Hi viewers, welcome to Amma Videos. Kusum Kumari is at Kusma 997. ఈ రోజు మనం అడ్వాన్స్వా ఆయుర్వేద వైద్యశాల నల్గొండలో ప్రారంభించారు కదండి. వారి సత్యనారాయణ వ్రతం పూజలు స్కాంద పురాణ కథలతో మంత్రం ఉంది. ధన్వంతరి మంత్రం చదువుకుంటే అత్తయ్య దీనికి కొంచెం నీళ్లు కావాలి. తీసుకో. ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం వాగ్పురుష నమస్తే పూజయ్యా నిరత ప్రభో మద్గృహే ధనధాన్యాది సమృద్ధిం కురు సర్వదా वास्तुपुरुषाय महा लक्ष्मी गणपते नमः आदित्य नमः सकाल ब्रह्मणे नमः ध्यायामि वेने तो वास्तु पूजा ఇవన్నీ అయిపోయి మళ్ళీ వచ్చా పూజ చేస్తున్నారు. దగ్గరికి వెళ్తే అందరు దేవుడు కనిపిస్తారు. సత్యనారాయణ అభిషేకం
शास्त्राय नमः विष्णवे नमः अनंताय नमः अजराय नमः अग्नेयाय नमः नारायणाय नमः गणाध्यक्षाय नमः गोविंदाय नमः ईश्वराय नमः गोवर्धनोद्धाराय नमः देवाय नमः भूधराय नमः भुवनेश्वराय नमः यज्ञपूजाय नमः यज्ञेश्वराय नमः यज्ञवाहनाय नमः चक्रवाणे नमः दशावणे नमः शंखवाणे नमः नवोत्तमाय नमः वैकुंठाय नमः नंदनमाय नमः भूगर्भाय नमः लीलासे नमः श्रीक्रमाय नमः विज्ञानाय नमः विमोचने नमः नंदकेश्वराय नमः रामाय नमः रामाय नमः हरिप्रियाय नमः भीमाय नमः भोगाय नमः भोगवाय नमः श्रीपते नमः श्रीधराय नमः श्रीशाय नमः मंगलाय नमः मंगलाय नमः दामोदराय नमः देवपेदाय नमः केशवाय नमः केशसूदराय नमः वरेण्याय नमः वरदाय नमः विष्णवे नमः आनंदाय नमः वसुदेवाय नमः जयदेवे नमः दीप्ताय नमः पुराणभूषाय नमः उल्लोकमाय नमः सकलाय नमः निष्कलंकाय नमः शुद्धाय नमः निर्गुणाय नमः गुणशास्त्राय नमः हिरण्यतरसंकाशाय नमः सूर्याय समप्रभाय नमः मेघश्यामाय नमः चतुर्बाहाय नमः कुशलाय नमः कमलेक्षणाय नमः ज्योतिरूपाय नमः अरूपाय नमः स्वरूपाय नमः रूपवस्थाय नमः सर्वज्ञाय नमः सर्वोपस्थाय नमः सर्वेशाय नमः सर्वतोमुखाय नमः ज्ञानाय नमः कूटस्थाय नमः अजराय नमः ज्ञानदाय नमः परमाय नमः नभवे नमः योगीशाय नमः ज्ञानगुरुवे नमः ईश्वराय नमः सर्वभूताय नमः भूतमयाय नमः మనం పూజ చేస్తుంటే నెక్స్ట్ చేసే ఆహ్వాన్ని చెప్పమాలి ప్రభవే నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణాయ నమః మధుసూదనాయ నమః కొన్ని తర్వాత చెప్పారు until 9 you are mine. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః అర్మణాయ నమః శేఖరాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అమ్మ లక్ష్మీ అక్షర కుంకుమకేమ తోల్పట్టేసి వెళ్ళి అక్కడ చేసుకో ప్రకృతికి మనం మీరు పూజ చేస్తున్నారు పుష్పాల్లో ప్రకృతి విద్యాయ సర్వబోధకుదాయ శ్రద్ధాయ విభూతి సురభ్యై పరమాత్మికాయ వాచీయ పద్మాలయాయ పద్మాయ శుచయ స్వాహాయ స్వధాయ సుధాయ ధన్యాయ హిరణ్మయే లక్ష్మీ నిత్యవృద్ధాయ విభారీ అదిత్యై నిత్యై తీర్థాయ సుధాయ సుధారిణీ కమలాయ అమృతాయ కామాక్షయ క్రోధసభాయ క్షీరోధర్మాయ అనుగ్రహపరాయ అనగాయ హరివకభాయ అశోకాయ అమృతాయ దీప్తాయ లోకశోక వినాశిని ధర్మమయాయ కరుణాయ లోకమాత్రే ఆత్మప్రియాయ ఉపహంతాయ ఉపాక్షి మధుందరీ పద్మోద్భవాయ మధోక్షి మధురాప్రియాయ రమాయ మధురాధరాయ దేవీ పద్మిని భద్రగంధిని పుణ్యగంధాయ సువర్ణాయ మృదాముఖి ప్రభాయ చంద్రాదాయ చంద్రాయ చంద్రధావరి చతుర్భుజాయ చతుర్రూపాయ ఇంద్రియాయ ఇంద్రియదాయ ఆత్మాజని నమృష్టి శివాయ శివగరి సత్కి విమలాయ విశ్వజనని తుష్కి దారిణి నాశిని ప్రీతి పుష్కరిణి శాంతాయ ఉత్తమాయ పరాయ శ్రీ
భాస్కరీ నమ విరుణాయి నమ వరావహాయి నమ యశస్విని నమ వసుంధరాయి నమ ఉదారాంగాయి నమ హేమాని నమ హరిణి నమ హేమాని నమ ధనానిగడి నమ సిద్ధై నమ స్త్రేణ సౌమ్యాయ నమ శుభ్రాయ నమ చౌరే సురాంగాయ నమ ఉదక్షి నమ సుప్తాయ నమ సుఖాయ నమ ఇంద్రాకారాయ నమ సముద్ర తనయాయ నమ మంగళాయ నమ దేవి నమ విష్ణుసహస్రాయ నమ విష్ణుపత్ని నమ వరుణాక్షి నమ నారాయణ వాసాయ నమ ధారి సుందరి నమ దేవి నమ సర్వభద్ర వారిణి నమ నమస్కార మహాకాళి నమ బ్రహ్మవిష్ణాజ్ఞానికాజ్ఞ సంపన్నాయ నమ భువనేశ్వరి నమ సహనారమాల సచర ఫలప్రదాయ నమ నానావిధ పరిమళ పుష్పాక్షరాం సమర్పయామి. धूमाघ्राते एकदम ఉన్నాయి సాంబార్ రెడీ అది కదా అది ఎక్కడ పెట్టి దాని కింద ఒకసారి ముగ్గేసి కొంచెం బియ్యం గాయత్రి మంత్రేణ ధ్రువక్ష సాధ్యం దక్షిణ పరిశీలించాలి సాంగస్వాహే కోసం నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ ప్రణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ రెడీగా ధ్యానం చేసుకోవాలి. స్థాని మధ్య లక్ష్యాన్ భూత్యాన్ సత్యదేవాయ నమః. ఇంద్రుడు ముఖ్యం దీపాన్ని అభిప్రాయధానమది ఉత్తరావణం మధుక్షరం మధుక్షరం ఆజమయం ఆమూలమర్పయామి. జయ రమారమ గోవింద హరి హరి. నమస్కారం చేయండి. సత్యదేవ భగవానికి సత్యదేవాయ సత్యదేవాయ నారాయణం తస్మై నమో నమః. సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. మధుష్పాక్షరాం సమర్పయామి. సత్యదేవ భగవానికి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శక్తిహీనం పరిపూర్ణం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణి సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణోస్తు సర్వే జనా సుఖినో భవంతు. కథ వినేవాళ్ళు మాకు తీసుకోండి. వాళ్ళు చెప్తున్నారు మనం వింటున్నాం. వాళ్ళు అక్కడి చదవరు మైపడానికి చదవరు. అక్కడ విష్ణుమూర్తి పడుకుంటే ఇక్కడ ఇక్కడ ప్రయాణం మొదలెట్టు అన్నమాట. ఇప్పుడు టూరిస్ట్ యాత్రలు ఉంటాయా? బస్సు దగ్గర ఉండేవాడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు సొంత అనుభవం పడేవాడు. అక్కడ ధ్యానం చేస్తామండి. అరగండి ఎక్కువ చెప్పను, శ్రద్ధగా వినండి. ఓకే, సత్యదేవాయ ఏకదా నిమిషాలయ ఒక సమయంలో
వంశాపరిచయం మాట మీ భాషలో మన భాషలో ఆ విధంగా ఆయన నైమిషారణ్యంలో అనేక మంది విషయాలు కూడా దీర్ఘసత్రయామైనటువంటి మహాయజ్ఞాలు ఆచరిస్తున్నారు. దీర్ఘసత్రం అంటే అనేక సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు మనకి ఎంత ఉంటాయి? ఎంత మంది అల్పబుద్ధి, అల్ప జ్ఞానం, అల్పాయుష్కం, ఆశ మాత్రం. వాళ్ళకి ఏముండేవి కావు. వాళ్ళకి హరినామాలు కానీ ఆకుకూరలు తీరాలి ఏమి లేవాలి. ఎల్లప్పుడూ పెద్ద సైంటిస్టులు పరమాత్మ గురించి తెలుసుకోవడం వాళ్ళ యొక్క ధ్యేయం. దాని గురించే ప్రతి క్షణం పరిగెడుతున్నాడు. పరమాత్మ పొందాలి, ప్రతి మనిషి పొందడం ఒక్కడే కాదట. డబ్బులు కొట్టి మీకు సంపాదించా ఉంటాం, అంత సంపాదించిన పరిగెట్టుకుంటూ దేశం చెప్పం కదా. వాళ్ళగా అందరూ పరమాత్మ పొందాలి. దానికోసం ఏం కావాలి అని చెప్పి ఇష్టం అండి. కారణం స్మృతులు చేయండి, ప్రజానం చేయండి, రాయడారు అని వీడియో ఇస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ముఖ్యంగా పరమాత్మ పొందేందుకు ఏ ఉపాయాలు ఉన్నాయి అవి చెప్పడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందులో ఏమని వస్తాయి? విజయవాడకి మా బస్సెక్కుతున్నాం, సూర్యాపేట విజయమా వచ్చిందా రోడ్డు మీద. ఇవి కూడా ఆరోగ్యం అన్ని అలాగే వస్తాయి ఆటోమేటిక్గా. మనకు కావాల్సిందంటే పరమాత్మ పొందేది మోక్షం అన్నమాట. ధర్మ అర్థ కామ మోక్షాలు. మనం మోక్షానికి తీసుకుంటే ఏది కామం వస్తాయి, ధర్మం అవుతుంది, అర్థం అవుతుంది, కామం. అట్లా భగవద్గీతకి భారతంలో యజ్ఞాలు ఆచరిస్తున్నారు. ఆయన సూర్య మహాత్ములు ఏం చేశారు? ఆయన అడిగారయ్యా, ఈ మానవుడు మోక్షం మీద ఈ మానవుడు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయకుండా ఈ విశ్వాసాల చేత, ఈ కలియుగ మాయ చేత వీళ్ళు జీవించి అనేక ధర్మలు ఆయన వీళ్ళందరూ మోక్షాన్ని పొందేందుకు ఆయన మంచి ఉపాయం చెప్పండి అన్నారు. వెంటనే విష్ణులోకం చేస్తుందా? ఒకనాడు నారదుని వారు భూలోకాలు భూలోకంలో ఉన్నారని వారిని కష్టాలు చూసి జన్మందరికీ కూడా లోకానుగ్రహకాంక్షయ పరమాత్మ యొక్క అనుగ్రహంతో వీళ్ళందరికీ కూడా అనుగ్రహం కలగాలి అన్న సత్సంకల్పంతో ఆయన నారద గారు విష్ణు దగ్గర వెళ్ళాడు. విష్ణులోకానికి మానవుడు వెళ్ళాడు. శుక్రవారం ఇచ్చారు. మానవుడు నీ కాదనే చెప్పని నాలుగో వెళ్ళాడు. నాలుగో ఇచ్చారు. ఈయన కూడా కాదు విష్ణుమూర్తి అని చెప్పి నాలుగు వెళ్ళని చెప్పారు. అక్కడ ఉన్నవాడు విష్ణుమూర్తి అడిగాడయ్యా, ఈ మానవులందరూ కూడా అనేక కలిమాయ చేత దుఃఖాలు అనుభవిస్తూ లోపలను ఆచరిస్తూ నాకు ధర ఉందని, నాకు జల ఉందని నేను చెప్పి 10 మంది వెంటరా వచ్చేస్తారు చేద్దాం అంటారు సహజంగా. ఎవరం ఉంది నా అంత స్ట్రాంగ్ బాడీ వాళ్ళు ఎవడు అనుకుంటా కదా. మహాపురు అటువంటి ఏం పెట్టుకోవాలనే ఈ క్షణం ఇవాళ ఉండొచ్చు, నెక్స్ట్ టైం ఉండబోవచ్చు. అటువంటి దొరకమాట 70 అంటే మనకేనంటే మీరు ఇష్టం ఉంది కాదు, మీరు ఎవరు ఉంటారు. నేను ఒక్కరోజు ఆగినండి జనం ఉండడా అటువంటివి కూడా మీరు అందుకోసం చెప్పి ఈ ధనం ఉందని జనం ఉందని చెప్పి ఎవరు ఉందని చెప్పి ఈ మానవుడు చాలా విడిసిపాటుతో అనేక పాపకర్మాలు చేస్తూ నన్ను పిచ్చినవాడు కొంచెం లేడు అనుభవం తెలుగుతున్నాడైనా ఇటువంటి మానవుడిని నువ్వు సంస్కరించాలి, నువ్వు మోక్షాన్ని పొందేందుకు వీళ్ళకి ఉపాయం చెప్పాలి అని చెప్పి శ్రీ మహాత్ముడు చెప్పాడు. కలవకు స్మరణానుముక్తి ఆయన చెప్పాడయ్యా. కలియుగంలో వచ్చిన అయ్యాడయ్యా స్మరణ మాత్రం చేదనే అంటే ఆయన నమస్కరిస్తున్నాడు. స్తవై అర్చయే నరస్తద స్వామి గారి స్తోత్రం ఆయన అర్చన చేయడం నరస్తద. సదా అంటే ఎల్లమ్మ చేస్తున్నదే మోక్షం అని చెప్పారు. అయ్యా పుట్టినప్పటి పోయిందాకా ప్రతి మనిషికి ఇంట్లో అవసరాలు, బయట అవసరాలు, రాజకీయాలు, ఐపీఎల్ బంగారాపడాలు, బొట్టేరులో రాజకీయాలు, దేశం అంతా ప్రపంచం మొత్తం మన సెల్ ఫోన్లో ఉండిపోయింది. ఇన్ని ఉన్నప్పుడు మనం నాశనం చేయగలమా? మనమే ఆటంకం పెట్టుకున్నాం ఒకటి సెల్ ఫోన్ అని తీసుకొని. పర్వతం పొందే మార్గానికి ఇది ఆటంకమైన వాస్తవంగా. అటువంటి మానవుడిని నువ్వు ముక్తి పొందడానికి స్మరణ చేయండి, ఎవరు చేయగలరు? అది కష్టం ఆయన అని చెప్పారు. కళ్యాణం ఏదైనా రూపంగా నామకులు కలిగి ఉన్నారు. వాటి కోసం తప్పుడు జపం చేయండి. ఏదైనా నడుస్తుందా లేదా? రావణ కళ్యాణం పెట్టాం, రామచంద్ర మసాలా వచ్చినా లేదా, మసాలా వచ్చినా లేదా? మనకి మనసులో
ఆయన యొక్క మనం జరుగుతూ ఉండాలి. నోటి ద్వారా ఆయన యొక్క వాక్యం వస్తూ ఉండాలి. హృదయంలో ఆయన ఎప్పుడు నిశ్చయించుకున్నాడు ఉన్నాడు అని గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినట్టు మోక్షాన్ని జరుగుతాయినా ఆయన చెప్పారు. వెంటనే మళ్ళీ ఆయన అడుగుతున్నాడు ఏమర్థం జరుగుతుంది. స్వామివారి వ్రతాన్ని 10 చెప్పారు. అయ్యా ఇంతనే ఉంది, ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించున్నారా, ఏదైనా ఫలాలు పొందేలా, దీన్ని ఏ విధంగా ఆచరించాలి అని అడిగారు. స్కాలం అంటే ప్రథమోధ్యాయ సంతాన లక్షణం. సత్యదేవాయ నమః నీరాజనం దర్శయామి. నమస్కారం పార్వతీ మహాదేవ. పూర్వం కాశీనగరంలో నిత్యం భక్తభూతులే రోజులు కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండే ఒక బ్రహ్మభక్తులు ఉండేవాడు. ఆయన పని ఏం లేదు, నేను డ్యూటీ చేస్తానండి, నేను ఆన్లైన్లో పని చేస్తానండి, ఏం లేవు. ఆయన పనే లేదు, ఎప్పుడూ విధిమూర్తిని ధ్యానం చేయలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు చేసేవాడు. అంటే ఇందులో 6 కర్మలు ఉన్నాయి బ్రాహ్మణికి. వాటిలో ప్రభావం దర్శిస్తూ ఉండేవాడు. సంధ్యాస్నానం, జపోహోమం, దేవతానాంటి పూజనం, ఆతిథ్యం, వైశ్వదేవత్య షట్కర్మాన్ని దినే. ప్రతిరోజు సంధ్యావందనము, నదీ స్నానము, ఈశ్వర గాయత్రి జపము, పొద్దున సాయంత్రం బియ్యంతో హోమము, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, మత్స్యయజ్ఞం, భూతయజ్ఞం, 5 రకాల యజ్ఞాలు ఉన్నాయి. అలా ఆచరించడం, ఒక అతిథి భోజనం పెట్టడం, ఇవి చేసేవాడిని బ్రాహ్మణుడు అన్నమాట. మరి కానీ మనం ముందు ఉంటాం అనుకోండి. మనందరం కూడా ద్విజ బంధువులం, బ్రాహ్మణ బంధువులం. మనం మా తాతగారు యజ్ఞం చేశారండి, మా నాన్నగారు వేదాలు చేశారండి, మన ఏం చేశారండి, ఆయన చెప్పు తిన్నామండి. మన ఏమంటారు, ద్విజ బంధువులు అంటారన్నమాట. ఆయన ఎన్ని ఉద్యోగాలు లేవు, సద్యోగాలు ఏం లేవు. నిత్యం లేవగానే వైశాఖ హరిదేవం చేయడం, నదీ స్నానం చేయడం, సంధ్యావనం చేయడం, నేను చెప్పిన 6 కర్మలు చేస్తే ఎంత అవుతున్నాయి, మధ్యాహ్నం 2 3 అవుతుంది. అప్పుడు ఫోన్ చేసి భిక్షానికి వెళ్ళేవాడు. ఏమవుతుంది అందులో మళ్ళీ మన రోజు ఇదే పని. అప్పుడు అందులో మీరు ఏ కథ తీసుకోవాలి సరే, పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏ పుస్తకం తీసుకోండి, పుస్తకాలు కథల్లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇప్పుడు పేద బ్రాహ్మణుడు వస్తాయా, పేద బ్రాహ్మణుడు కథ పుస్తకాలు అట్లా మా ఆయన వేసాం కాబట్టి తల మీద బతుకుతున్నాం. మనం పుణ్యం మీద బతకట్లేదు, తల మీద బతుకుతున్నాం అన్నమాట. అట్లా పరమాత్మ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఆయన నిత్యం కూడా పరమాత్మ సేవలో ఉండేవాడు. ఒకనాడు ఇతని యొక్క పుణ్యకర్మల యొక్క ఫలితం వలన పరమాత్మ ప్రసన్నమై ఒక ఉత్తరాలను నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఈ విధంగా నువ్వు కష్టపడుతున్నా, దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు, దేనివల్ల అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడే, పూర్వజంలో ఏ పాపం చేశానో ఆ పాప ఫలాన్ని ఇప్పుడు తెలుస్తున్నాను అని చెప్పేసరికి నీవు సత్యవంతాన్ని ఆచరించు, ఆ వ్రతమహత్యం చేత నీవు దరిద్రాన్ని పోగొట్టుకుంటామని అని చెప్పారు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. భార్య కలిపి 6 రోజుల ముందు కూడా స్వామివారికి నమస్కారం చేస్తూ త్యాగారం చేస్తున్నాడు. త్యాగారం అంటే ఏంటి, 3 రకాల స్థితులు మనకి. సుశుద్ధి అంటే చక్కగా పడుకోవడం, మనం ఎక్కడో తెలియదు, లేచి ఉంటాం, ఎక్కడో అనుకున్నాం లేదా, అది సుశుద్ధి వస్తారు. స్వప్నావస్థ, కళ్ళు 2 ఉండవు. జాగ్రత్త అవస్థ 3వది. ఈ వాస్తవంగా జాగ్రత్త అవస్థ అంటే పరమాత్మ సేవ చేసేదాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. మిగతాది స్వప్నాలే. మకానం కొన్నాం, పక్షులు ఉండదు. నేను ఏదో కొన్నాం, ఇవాళ ఉంటుందా, సంవత్సరం క్రితం ఏదో కొన్నా ఉంటుందా, లేదంటే స్వప్నమే ఉన్నదంటే జాగ్రత్త. అట్లా పరమాత్మ సేవ చేసే ముందు ఆ యొక్క సమయమే శాశ్వతంగా ఉండేది మనతో పాటు. మిగతా ఏం మనతో ఉండవు, మనతో రావు. అంతే వస్తే వచ్చేప్పుడు పోయినవు, అంతే కదా. అటువంటి జాగ్రత్త వ్యవస్థ ఆ యొక్క బ్రాహ్మణుడు అంత శ్రద్ధగా పరమాత్మ సేవ చేశాడు. ఆయన సెల్ ఫోన్ చూస్తూ నమస్కారం కాకుండా జాగ్రత్త శివరాత్రులు సత్యనారాయణ జాగరం ఆశ్రమం ఫేస్బుక్ చూస్తూ రాత్రి నిలబోలేదా అని భగవంతుడు ఒప్పుతాం, అంతే కదా. ఇట్లా చేయలేదా పరమాత్మ సేవ చేస్తూ ఆశ్రమంలో అంతే. అట్లా ఉన్నాడు. ఉదయం లేచాడు, స్వామి గారి గ్రంథాన్ని పొందేందుకు భక్తితో ఈ వ్రతాన్ని చేస్తానని సంకల్పం చేసి నిత్యకర్మలను గుర్తు చేసుకొని
ఏంటంటే బయట భిక్షాలు వెళ్ళి వచ్చిన జరిగిందో స్వామివారికి వస్తువులు తీసుకొని భక్తి రథంతో సాయంకాలం వ్రతాన్ని ఇప్పుడు పొద్దుపూడి చేస్తున్నాం బీపీ షుగర్ లేని వాళ్ళకి వచ్చేవాళ్ళు వస్తాం మేము పొద్దుపూడి చేస్తున్నాం సాయంత్రం పూజ వస్తున్నాం అంత దిశాముఖే ఆయుధ ముందుగా వ్రతాన్ని భక్తితో ఆచరించి ఆ తీర్థంలో స్వీకరించి పరమాత్మ యొక్క అనుగ్రహంతో శని సంపదతో తొందరూ మళ్ళీ పౌర్ణమి నాడు ఏకాదశి నాడు రవిశంకరుడు మనం ఏం చేస్తాం 4 కోరికలు తినేయండి దేవుడు వదిలేసాడు అంతే ఆ కోరికలు తినేలా అర్థం చేస్తాం అలా అయిపోయింది అట్లా వాళ్ళకుండా ఆయన పరమాత్మ సేవ చేస్తూనే ఉన్నాడు మోక్షాన్ని పొందేందుకు అలా చేసిన ఆ వీధిని పోతూ ఒక గట్ల అమ్ముకునేవాడు వ్యాపారం దాహాన్ని నీళ్ళ కోసం బ్రాహ్మణుడు ఇచ్చాడు దాహాన్ని ఇచ్చాడు అయ్యా నేను చేసిన ఉపయోగం ఫలం ఏంటంటే సత్యవంతం చేస్తున్నాను ఆయన ఇక్కడే ఉంది ఎప్పుడు స్వీకరించు అని చెప్పారు సాయంకాలం వరకు అక్కడే ఉంది తీర్థాలను స్వీకరించి స్వర్ణ బాధ్యత తెలుసుకొని ఇంటికి వెళ్ళి రాత్రి మొత్తం కూడా విష్ణవే నమః అని ధ్యానం చేస్తూ ఉదయాన్నే విష్ణవే నమః అంటే అర్థం ఏంటి వ్యాపకో విష్ణు ప్రపంచం మొత్తం తానై వ్యాపించి తనలో ప్రపంచాన్ని ఉంచుకున్నవాడే విష్ణుమూర్తి యశోదకి నోరు తెరిచి చూపించాడు అందులో మనవుడు అటువంటి పరమాత్మ నామస్మరణ చేస్తూ రాత్రి మొత్తం కూడా కలిపి ఉదయాన్నే కట్టకావడిని తిరుడుకొని వ్యాపారానికి వెళ్ళాడు వ్యాపారానికి వెళ్ళి ఈ ధనం మొత్తం ఎంతైతే వచ్చిందో ఆ ధనంతో మొత్తం కావాల్సిన వస్తువు తెచ్చుకొని సాయంకాలం బాధ్యత తెలిసి ఈ వృత్తాన్ని అత్యంత శ్రద్ధాతో ఉన్నవాడు ఆ మహిళన ఆవిడ దానం చేశాడు దానేన పాపం అపనుని దానే సర్వపరిశ్రమ దానం వల్ల పాపం అవుతుంది దానంలోనే మొత్తం ఉందని చెప్పాడు దానైన మీ శత్రువు మిత్రాపం ఉంది మీరు దానం చేసుకోండి మీ శత్రువు కూడా మిత్రులు దానం చేస్తారనుకో ఎప్పుడైనా ఒకసారి వస్తుందా ఎదైపోయినా సరే ఎలా చెప్పిందంతా దానం చేయడం వల్ల ఎప్పుడైతే భగవాన్ కోరుతున్నాడో ఈ పుణ్యఫలం వల్ల స్వామివారు అనుగ్రహించి వ్యాపారం అభివృద్ధి చేసుకొని మోక్షానికి చెందుకో ప్రతి పౌరుగా ఉపమానిస్తూ స్వతమని సౌండ్ కూడా ద్వితీయోధ్యాయం చేశారు ధ్యానంలోనే ద్వితీయోధ్యాయం అక్షరైన మంగళాయ మహనీయ గుణాంతరే చక్రం ధనుజాయ బలభౌమాయ మంగళం సత్యదేవాయ నీరాజ దర్శయామి నీరాజంత ఆదిమేమి నమస్కారమే ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద సత్యదేవ భగవానికి ఆ సమయంలో రావణపురం అనే బృహనాక్షుడు అని శ్రీనుడు అనమాట ఆ శ్రీనివాసం చేత తనకి పుణ్యాన్ని పోగొట్టుకున్నాడు ఈ యొక్క సీతాదేవి సౌందర్యాన్ని తెలుసుకొని మాయోపాయం చేత తీసుకెళ్ళిపోయాడు శ్రీనివాసం అంటే కనవడగా ఉంటాడు అది అసాధ్యం కదా అట్లా అయ్యేసరికి ఈ సీతాదేవిని ఎదుర్కొంటూ రామచంద్రమూర్తి లక్ష్మణ్ ఇద్దరు కూడా వెతుకుంటూ వెళ్తున్నారు మార్గం వచ్చి జటాయుని పక్షికరమైన తెప్పినయ్యా దక్షిణంగా తీసుకెళ్ళాడు అయినా ఒక బ్రహ్మరాక్షుడు అని చెప్పేసరికి అది మరణించింది దానికి అంత్యక్రియలు కూడా ఆశ్చర్యపోయేశాడు అక్కడికి వెళ్తే దక్షిణ దిగ్గా విశ్వశృంగ మహాపర్వతం ఉంది ఆ పర్వతంపైకి వెళ్తున్నాడు పైనుంచి శుక్రుడు చూశాడు నన్ను సంహరించడం కోసం చెప్పి నా అన్నయ్య భార్య వీళ్ళిద్దరిని పంపిస్తున్నట్టుగా ఉంది అని భయంతో ఉన్నవాడు ఎవరి విషయం భయపడతాడు కదా అట్లా భయపడుతూ ఉన్నాడు అప్పుడు శుక్రుడి యొక్క మందిరంలో హనుమంతుడు ఆయన పంపించాడయ్యా ఎవరో ఇద్దరు వ్యక్తులు నానవసరాలు సహించారు నానవసరాలు వేస్తారు ఋషులు జటకములా ఉండాలి కానీ కిందలే ఉన్నాయి ధనమానం ఉన్నాయి 2 వేషాలు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు ఏదేదో విశేషంగా ఉంది వాళ్ళని ఈ విధంగా సంబరం పంపించినట్టుగా ఉంది తెలుసుకుంటారని అని చెప్పారు వెంటనే హనుమంతుడు కావరూపుడు ఈ శిల్పం అనిమాలు అభిమానులు అనిమానికి చాలా సిద్ధులు అసిద్ధులు ఉన్నాయి అనమాట భూములు తీసుకోవడం నేపథ్యం కాయం పెట్టడం కాయం తగ్గించడం ఇవన్నీ ఆయనకి అవతల వశం చేసుకోవడం
హనుమంతుడికి వరాలు పట్టింది. వెంటనే కాకపోతే ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు. నీ యొక్క రాజు చేత తీసుకున్నాడు. అక్కడి నుంచి పని చేసుకుని వచ్చాయా నీవు ఆయన కష్టాలు ఉన్నాడు. నీకు రాజ్యం లేదు, ఆయనకు రాజ్యం లేదు. నీ రాజ్యాన్ని వారికి ఇష్టం ఆక్రమించాడు. నీ యొక్క భార్య కూడా ఆక్రమించాడు. అతని భార్య కోల్పోయాడు, తన రాజ్యాన్ని వదిలిపెట్టి అన్యాయం తీసుకున్నాడు. మీ ఇద్దరు కూడా భార్యాయోగం రాజ్యయోగంతో ఉన్నారు. ఇంతకే ఉన్నారు. అందుకోసం చెప్పి ముందుగా మీరు పనిచేసే అవకాశం ఉన్నాయండి. ఆయన మహావీరుడు కాబట్టి వాళ్ళని సంబంధించి చేస్తాడు. వచ్చిన తర్వాత 4 లక్షల సైన్యం ఉంది మన దగ్గర. దాన్ని మనం ఉపయోగించి అమ్మవారిని తీద్దామని చెప్పి ఇద్దరు కూడా అనుకున్నారు. సుగ్రీవుడు హనుమంతుడు వెంటనే 4 ఇచ్చారు. ఇద్దరు కూడా అతిసాక్షిగా ప్రయత్నం చేసుకున్నారు. ముందుగా ప్రకారంగా సప్తాల కేంద్రీయ మహాన్ పేరు సప్తాలు. సప్తాలు అంటే 7 దాటిలో గీతాలి పాల్గొట్టిన వాళ్ళు అనమాట. అట్లా ఆది సంబంధించాలంటే అది ముఖ్యమైన పరీక్ష అనమాట. అది చేశాడు, ఆది సంబంధించాడు. సరిగా సుగ్రీవుడిని శిష్యుడు మొత్తాన్ని కూడా పట్టాభిషేకం చేశాడు. రాజ్యం వచ్చింది. 4 లక్షల సైన్యం మొత్తం కూడా కాళీశ్వరుడు రాజ్యం మొత్తంలో ఎవరైనా హనుమంతుడు ఆయన నాయకత్వంలో వెళ్ళారు. వెళ్ళి ఎక్కడ వెళ్ళారు? అయోధ్య దగ్గర నుంచి అరణ్యం చేస్తున్నారు. అక్కడ దండకాల నుంచి బయలుదేరారు. బయలుదేరారు భద్రాచలం ఇవేది తిరుగుతూ రామేశ్వరం తిరిగారు. భారతదేశంలో 4 లక్షలమైంది. అందరూ ఎత్తుకుంటారు. ఎంతకంటే చూడండి మన ఫ్లైట్ లో కూడా ఇంత అవుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి కష్టపడి రామేశ్వరం వచ్చారు. రామేశ్వరం సముద్రం ఎక్కడా మౌనం కనబడలేదు. అందరూ కూడా సుగ్రీవుడు ఇచ్చిన సమయం దాడిపోయింది. ఇప్పుడు జరిగింది రాజ్యాలు ఉన్నాయి అని చెప్పి చాలా బాధపడుతున్న సమయంలో హనుమంతుడు అక్కడి వరకు ఏదైతే రామచంద్రమూర్తి అక్కడి వరకు తెలియజేశారు. వాటి మధ్య జటాయు అనే పక్షులను కూడా తెలియజేశారు. అప్పుడు అక్కడే పక్కన సంపాదనే పక్షులు జటాయు కన్నా ఆయన గుహలో ఉన్నారన్నమాట. ఆ విధంగా ఉన్న సమయంలో ఈ కథ మొత్తం విని నా తమ్ముడు ఈ విధంగా మరణించడానికి చాలా బాధపడి మీరు ఎదుగుతున్న సీతాదేవి ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో సముద్రం మధ్యలో లంకానగరం ఉంది. అందులో అశోకవనం ఉంది. అశోకవనంలో శిశుపాల చింతన ఉంది. ఆయన నేను కొంతకాలం ఈ విధంగా ఆకాశ మార్గంలో వెళ్ళినప్పుడు చూశా అని చెప్పి ఈ విధంగా సంపాదన వచ్చి హనుమంతుడికి మహానగర సైన్యానికి ఆ చిరునామా ఇచ్చింది. వెంటనే హనుమంతుడు బయలుదేరాడు. లంకని సంహరించాడు. లంకలో ప్రవేశించి సీతాదేవిని చూసి అడుగుతున్నాడు. సీతాదేవి ఎలా ఉన్నాయా అని ఒక ప్రశ్న అడిగితే ఆయన వేదం మర్చిపోయిన బ్రాహ్మణ ఉందన్నాడు. బ్రాహ్మణ అంటే వేదం ఆయన మర్చిపోతే మనకి విజయ కార్యక్రమానికి ఎక్కడ మర్చిపోయా వచ్చి కూర్చున్నాడు. నన్ను ఏం చూస్తారు మీరు? అట్లా అంత దీనస్థితిలో ఉన్నాయా అని చెప్పారు అనమాట. వెంటనే హనుమంతుడు అక్కడ అమ్మవారిని చూసి రామచంద్రమూర్తి ముందుగా గడిచి అమ్మవారి దగ్గర బయలుదేరుకున్నాడు. ఈ భారత సైన్యం మనం ఈ రావణ సైన్యాన్ని జయించగలదా లేదా? ఇప్పుడు యుద్ధం వస్తే ముగించుకోవాలి. మనం ఏం చేస్తాం? చివరి విజయం చెప్తాం. కానీ తర్వాత కావాల్సిన మ్యాప్ మొత్తం వేయాలని హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. ఒక విషయానికి వెళ్ళడానికి కావాల్సిన 10 రకాల సమగ్రమైన సమాచారం తెచ్చుకోవాలన్నమాట. అట్లా అనుకుంటూ ఈ అశోకవనం మొత్తం కూడా నాశనం చేద్దాం. అశోకవనం అంటే చాలా ఇష్టమైంది రావణుడికి. అశోకం అంటే శోకం లేచి ప్రతి ఆదివారం ఉండడం, అశోకంలో వేయడం, ఆయన ఉద్యానంలో కుందేళ్ళు జీవులు తిరుగుతున్నాయి కదా. వాటి యొక్క ఆనందంతో వాసన చట్టం ద్వారా ఈ స్త్రీలు చేసేవాళ్ళు ఎంతకాలంలో మొగుడు వీళ్ళు జయించలేడు, రావణుడు జయించలేడు, భర్తలు జయించలేదని చెప్పేసి కొంతకాలం రావణుడు వెళ్ళిపోయారు అనమాట. భగవంతుడు చేయడానికి లేదు. రావణబ్రహ్మకి శాపం ఉందన్నమాట. భగవంతుడు వాళ్ళే కోరి రావాలి. ఇది కొంచెం అమలు పడేసేవాడు అందరి స్త్రీలందరినీ. సీతాదేవి మనిషి కానీ సీతాదేవికి ఈ భౌతికమైన ఆలోచన ఏం లేదు. రామాయణ యొక్క నామంతోనే ఆవిడ రావణబ్రహ్మ యొక్క చావు కోరుతుందన్నమాట. ఆయన తపస్వి సీతాదేవి అంటే పతివ్రత శిరోమణి. ఆ విధంగా రామచంద్రమూర్తిగా నామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నది. ఆహారం లేదు, నిద్ర లేదు, ఇది లేదు ఆవిడకి. ఆ సంవత్సరకాలం మొత్తం కూడా రావణబ్రహ్మ యొక్క రాజ్యంలో ఉంటూ వాడి చేసిన పుణ్యాన్ని రామనామస్మరణతో తపస్సుతో మొత్తం కూడా బాగుంటుంది అనమాట. అంత తపస్ఫూర్తిగా మనకు జయించేది రామచంద్రమూర్తి వచ్చి. అట్లా అశోకవనం మొత్తం నాశనం చేశాడు. దాంతో రామబ్రహ్మ తన సైన్య మొత్తాన్ని ఉపయోగించి బ్రహ్మాస్త్రం చేసి హనుమంతుని తీసుకెళ్లి వానరంలో కూడా
తోక కోతులన్నీ కూడా తోకలే బలం ఉంటుందని చెప్పి ఆ తోకని పండించారు. మొత్తం రాజ్యం మొత్తం తిప్పారు, బంగారం మొత్తం తిప్పారు. ఈ హనుమంతుడు కావాల్సిందే ఎన్ని ద్వారా ఏం చేయాలి తెలుసుకోవాలి కదా. వాళ్ళే చూపించారు మొత్తం అన్ని చూశాడు. సగం మొత్తం భీకరమైన ఆకారం పొంది ఆ యొక్క తోకతో అహంకారం దహనం చేసి అక్కడి నుంచి బయలుదేరి అన్నగారు చూసేవాడిని కాలింటాడు. వాళ్ళు కలిసి వాళ్ళు ఇంట్లో కలిసి ఈయన మధ్యలో వెళ్ళిపో అట్లా లంకారం దహనం చేసి అక్కడి నుంచి బయలుదేరి సుగ్రీవుడితో కలిసి రావణుడికి వచ్చారు. అయ్యా ఈ విధంగా జరిగింది. లంకానగరంలో ఇంతమంది సైన్యం ఉంది. మేఘనాథుడు, కుంభకరుడు, అనేక బ్రహ్మరాక్షులు ఉన్నారు. ఆ రావణం కొత్తగా లేడా ఒకటిగా ఉందామంటేనే కష్టం మనకి. అటువంటి పుణ్యాత్మైన ఆత్మగా మంచి పుణ్యాత్ముడే. ఏం లాభం? ఒక పాపకర్మ ద్వారా తనకి పుణ్యాన్ని నశం చేసుకున్నాడు అన్నమాట. ఆ విధంగా తెలియజేసరికి వెంటనే రాజుతున్నాను, అయ్యా ఇంత భీకరించి చేయాలంటే మీ అందరూ వాన సైన్యంలో కొంతమంది ప్రాణాలు పోతాయి, అలసిపోతారు, ఇబ్బందులు పడతారు, అంగవైకల్యం కలుగుతుంది. ఇటువంటి ఘోరం నా ఒక్కడి కోసం మీరు ఇంతమంది చేయడం నాకు నచ్చలేదు అని చాలా బాధపడుతున్న సమయంలో యాజ్ఞవల్క్య వారు చెప్పాడు, అయ్యా మీరు రావణం చేయించాలంటే ఈ వాన సైన్యం యొక్క శక్తి సరిపోదు. మీరందరూ కలిసి సత్యవర్తాన్ని సముద్రంలో ఆచరించండి. ఆ ఫలం చేత యొక్క సీతాదేవి ముందే అధికారం వస్తుంది, అసలు వస్తుంది నీకు అని చెప్పారు. వెంటనే సముద్ర తీరంలో యాజ్ఞవల్క్య మహర్షి యొక్క అధీనమనుకుని ఈ యొక్క సత్యవ్రతాన్ని ఆచరించి ఆ మహర్షి యొక్క తపస్సులను ధారపోయించుకుని యుద్ధాన్ని ప్రారంభించి విజయాన్ని పొంది సీతాదేవితో కలిసి రామచంద్రమూర్తి అయోధ్యను చేరారని చెప్పే విధంగా సూత మహాముని శౌనకాలను కూడా ఆ విధంగా స్వామి గారు శ్రేష్ఠుడు ప్రపంచంలో ఆదించిన వాడు అన్న సమాధానంగా అవగం చెట్టు అద చతుర్థోధ్యాయ స్వామివారి అనుగ్రహాన్ని ఇంకా ఎవరైనా ప్రత్యక్ష ఫలాలు పొందిన కూడా రామచంద్రుడు కూడా వరం చేసి యుద్ధం తీసుకెళ్ళాడు. నాకు బుద్ధిపూర్వక దారి తీసేయలేను అని క్షమించని వచ్చాడా? అదే మానవ కలిగంలో అయింది అని ప్రతి చూడాలి, చూస్తే నమ్మలేదు. అట్లా ఎవరైనా ప్రతి ఫలాలు పొందారా అని మరలా అడిగారు. వెంటనే మరలా ఈ యొక్క సుందర మహాముని శౌనకాల పూర్వం మానీయులైన మహారాజుని మహీపతిని రాజు గారు చక్కగా పరిపాలిస్తున్నారు. పరిపాలన భాగంగా అనేక రాజ్యాలు తీసుకున్నారు, అనేక రాజ్యాలను కూడా కైవసం చేసుకుంటున్నారు. రాజ్యం జరుగుతుంది కానీ ఇంట్లో సంతానం కావాలి. తర్వాత చాలా బాధపడి రామలందరినీ పిలిచారయ్యా, నాకు వృద్ధాత్మ సమీపిస్తుంది, నాకు సంతానం లేదు, నా తల రాజ్యం చేయడానికి ఆయన వంశాంతరం లేడు, కాబట్టి మీరు నా సంతానం జరిగించమై యజ్ఞాలను నిర్వహించాలని చెప్పి అనేకమైన సంతాపడాలు, గోవుల్ని, భూముల్ని అన్ని దానం చేశాడు రామాంధ్రకి. వాడు 12 పుణ్యఫలం రావాలి 12 పడుతుంది. వాళ్ళు ఇళ్ళకెళ్ళారు, అన్ని ఇచ్చి అనేక యజ్ఞాలను కూడా ఆచరించారు. 12 గడిచింది, అయినా సంతానం కాగలేదు. మళ్ళా పంపించారయ్యా, నా కొరకు మీరు గత 12 కష్టపడుతున్నారు, ఇంకొకసారి మరలా ప్రయత్నం అని చెప్పి మరలా సహాయాలు సోదరపణాలు గోవుల్ని భూములని ఇస్తున్నారు. అప్పుడు చెప్పారయ్యా, మీ యొక్క పాపం ఎన్ఓసి సర్టిఫికేట్ రావట్లేదంటే అక్కడ ఏదో ఉంది లింక్, ఆ లింక్ మామూలుగా అవ్వడం లేదు. కాబట్టి పని చేస్తాను, మేమందరం కలిసి కార్తీక పౌర్ణమి నాడు అరణ్యానికి వెళ్తాం, తపస్సు చేస్తాం, ఆ తపస్సు మొత్తం మీకు ధారపోస్తాం, దాని ద్వారా మీకు సన్నాహానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పి అందరూ బయలుదేరారు. బయలుదేరిన మార్గ వయసులో అనేక రకాలుగా మాట్లాడుకుంటూ అరణ్యం మొత్తం కూడా 11 రాజ్యంలో ఉంది. అది దట్టమైన అరణ్యం. అరణ్యం అడుగుంటేగా అటువంటి అనమాట, అది దట్టమైన అరణ్యాలు. అలా వెళ్ళేసరికి రాత్రిగా ఉంది, కట్టుకుంటూ అడుగుంటూ వెళ్తున్నారు. మార్గ మధ్యలో దగ్గర మంచి ప్రకాశం ఉన్న ప్రదేశంగా పడదు అరణ్య మధ్యలో. అక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆ మహర్షి యొక్క శరీరం నుంచి కాంతి పుణ్యములు ఆ ప్రకాశానికి తేవాలన్నమాట. అలా కారణం చేత ఆ ప్రకాశం ఉన్న శరీరాన్ని మీ నమస్కారం చేశారు. మహానుభావ, మీ పేరు యొక్క తేజస్వి ఇంత పరిసరం మొత్తం కూడా
తెలియవద్దని ఆయన చెప్పేసరికి ఆయన చెప్పాడయ్యా నా పేరు రోమశ మహర్షి. ఆయన యొక్క తపస్సు ఎటువంటిది అంటే కొన్ని వేల యుగాల నుంచి చెప్తున్నాడు ఆయన. అటువంటి మహానుభావుడైన మనం 10 నిమిషాలు కూర్చొని మైక్లో సెకండ్ సార్లు దేవుడి మీద ఉంటాం. ఆయన కూర్చుంటే లేవలే కొన్ని యుగాల పాటు చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఏం లేదు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. అంతసేపు చేస్తే కానీ ఒక్క సెకండ్ స్వామివారికి ఉండదు. మన గంట అరగంట మన యొక్క మానవ అవుతుందా పట్టాన రోజు కూర్చోవాలి. రోజు గంట వరకు ఉంటే కానీ 7 ఏళ్ళ తర్వాత మీరందరూ మైక్రో సెకండ్ రాదు పర్వాలేదు. అంత కష్టం కలి మహత్యం కదా. ఏమో దేవుడు చాలా ఈజీ. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చదువుకుంటా ఉంటాం వాడు పక్కన వాడదు. నేను వద్దలేదు మైండ్, మన మైండ్ దిగడానికి రెడీ ఉంటుంది, పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతుంది. అట్లా భగవంతుడు అనుగ్రహాన్ని పొందడం కోసం ఆయన కొన్ని యుగాల పాటు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన నమస్కారం చేసే మహానుభావ, మేము మహాయిష్పతి ఇష్టం మా రాజుగారు ఏం కాదు. ఆయన సంతానం లేదు, సంతానం విధంగా మేము చేసేటువంటి విశ్వమతం ఇచ్చారనమాట. ఒకడు పుత్రకాలం చేశాడు, ఒకడు అశ్వమేధయాగం చేశాడు, ఒకడు రాజశ్యామయాగం చేశాడు, ఒకడు రాజశ్యామయాగం ఇప్పుడు మొన్న చంద్రుడి కదా రాజశ్యామయాగం చేశాడు. ఇన్ని చేశాడు ఆయన అని అన్ని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పారయ్యా ఇవన్నీ కూడా మీ రాజుగారికి పాపాన్ని పోగొట్టుకోలేము. అటువంటి మహాపాపం చేశాడు మీ రాజుగారి పూర్వజంలో. సంచార వ్యాపారి, ఒకరు ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తూ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అలా వెళ్తూ అరణ్య మార్గంలో ఒక ఆవు అప్పుడే దూడ ప్రసవించి నీళ్ళు దానికి వెళ్తూ ఉంది. అక్కడ ఏనుగు దాహాయింది, అది దీన్ని అనుసరించి వెళ్ళాడు. అక్కడ నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. ఈ ఆవు దగ్గర నీళ్ళు మొదలు తాగాడు, బాటిల్ నింపుకున్నాడు. మరి వేరే ఊరికి వెళ్ళాలి కదా. ఆ విధంగా వెళ్ళేసరికి ఆ నీళ్ళు అనేది బుర్ర మాత్రం నీళ్ళింది. ఆవు ఆ నీళ్ళు తాగాక ప్రసవమైందని చచ్చిపోయింది. సంతానం లేకుండా పోయి చెప్పారు. అది కావాలని తీసేస్తారు. ఆయన ఏదో డ్రాగమ్మడు అందించి ఉంటాడు. ఇప్పుడు కావాలని తీస్తారు. వీటి పరిస్థితి పొందారు. హమాస్ అక్కడ ఉన్నాయి కదా, బాంబు వేసి పొందరు కదా, అటువంటి పోతున్నారు అన్నమాట. అట్లా చాలా బాధపడ్డారు. అయితే మా రాజుగారికి ఇంత గోహత్య చేస్తే మరి ఏ విధంగా సంతానం జరిగిందా, ఇంతమంది రాజ్యం ఎలా పరిపాలిస్తున్నారు అంటే లోన్ లేకుంటే సేవింగ్ అకౌంట్ సేవింగ్. ఈయన పుణ్యం చేశాడు. ఏ పుణ్యం చేశాడైనా వ్యాపారం చేసేటప్పుడు ఆయన ధర్మబుద్ధితో ఈ రోజు వ్యాపారం చేస్తే ఎంత ఇల్లు ఉంటుందో అంతవరకు వ్యాపారం చేసేవాడు. అందుకని మన వాళ్ళకి ముని వాళ్ళకి సంపాదించి దాచిపెట్టేదని చేయలేదు వ్యాపారం. ఆయన ధర్మబుద్ధితో వ్యాపారం చేశాడు కాబట్టి ధర్మరాజు అయ్యాడు. సంతానంతో సాధించాడు కాబట్టి సంతానం లేకుండా పోయింది ఆయన చెప్పారు. వెంటనే మళ్ళా అడిగారు, అయ్యా మరి మా రాజు సంతానం ఎలా కలుగుతుంది అన్నారు. వెంటనే ఆయన చెప్పారు, అయ్యా ఈ రాజుగారి మీరందరూ కలిసి 16 బ్రాహ్మణోత్తము ప్రతి పౌర్ణమి నాడు సత్యవ్రతాన్ని సముద్ర తీరంలో ఆచరించాలి. అట్లా 3 సంవత్సరాలు ఆచరిస్తే అప్పుడు మీరు రాజు సంతానం చెప్పారు. అంత మహాభావం ఇక్కడ మన గోహత్యంగా అంత బాగుంది. వెంటనే మళ్ళా రాజుగారి చెప్పారు విషయాన్ని. వాళ్ళందరూ కలిసి 16 బ్రాహ్మణులు ఎవరికి కుదిరినాడు వాడు ప్రతి పౌర్ణమి ఉపవాసించడం స్వయాన్ని విత్తేన మయాకువేన అనేన పుణ్యన త్వం పుణ్యవాడు భవన్ రాజుగారు ధారపోయాడు. అట్లా 3 సంవత్సరాలు రాజుగారి సంతానం కలిగింది. అనేక కథ పుస్తకాలు వారాయికోచారులమే హరిపాయించాలని మహాముని స్వామి గారిని ప్రత్యక్ష ఫలం గురించి తెలియజేశారు. కాలంలో ఏంటంటే చతుర్థాధ్యాయం చేసేయండి. చాలా ఉన్నాయి. అనుకుంటే 3 రకాలు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి. గాయత్రి సత్యదేవాయ నారికేళ అమృతఫలాన్ని ప్రాణాత్మయమ అపానాత్మయమ జ్ఞానాత్మయమ ఉదానాత్మయమ సమానాత్మయమ మధ్య మధ్య పాయుమర్పయాలి అస్మపురుషాలు మౌర్యేత ఆత్మనోత్మయామి. మంగళం కౌశలేంద్రాయ మహనీయాయ సర్వభౌమాయ శ్రీకాంతాయ కళ్యాణ వెంకటనాథాయ శ్రీనివాసాయ సత్యదేవాయ మహిళాయేంద్ర ఆచమణి నమస్కారం. పార్వతీ ఉదయ మహాదేవ దేవ
ఈ విధంగా స్వామివారి యొక్క మహత్యం తెలియజేయమైన తీర్థ ప్రసాదం దానికి కూడా మహత్యం అయ్యారు. అయా బాగుంది అనేక పూర్వం మహారాజు గారు ప్రజాపాలతత్పర ప్రజల పరిపాలన మంచి కృష్ణాలు సైనికులతో కూడా అరణ్యంలో ఉండే పూర్ణ సింహాలు వేయడానికి బయలుదేరారు. అలా బయలుదేరి సమయంలో కొన్ని ప్రజలు కూడా స్వామివారి విధిగా సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు పోవాలి ఉన్నాయి. అక్కడ సింహాలు పుట్టులు రాజేయడం, ప్రజా సంపదని పశువుని తినేయడం లేదా ఆ విధంగా అటువంటి పుణ్యస్వామి రాజుగారు బయలుదేరి వస్తున్నారు అన్నమాట. మా కోరిక రావాలని చెప్పేవాళ్ళు సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ రాజుగారు కనీసం నమస్కారం ఏం చేయలేదు. లోపలికి పోయి వేటాడి అలసిపోయి సైనిక స్థానంలో నిద్రావసరం మళ్ళానే ఆ సమయంలో వీళ్ళందరూ పూజ పూర్తి చేశారు. రాజుగారు ఒక తండ్రితో సమానం. ముందుగా వారికి తీర్థప్రదాయం సంప్రదాయం అని చెప్పి వాళ్ళ మట్టి పాత్రలో ఆ యొక్క తీర్థాన్ని ప్రధానికి రాజుగారికి వచ్చారు. ఆ తీర్థప్రదాయం సైనికులు హిందుతారయ్యా దీని విధంగా ఒక విషయం ఈ తీర్థప్రదాయాన్ని రాజుగారికి మళ్ళీ లేచిన తర్వాత అని చెప్పి పోయి మళ్ళా పురపోయాయి. అటువంటి పురపోయి అంటే మనల్ని అక్షలేస్తాం. గుర్రాల మీద ఏనుగుల మీద ఊరేగించడం జరుగులు ఉన్నాయి కదా. అట్లా సగ ప్రజలు చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఆ పాట కూడా వాళ్ళకి నాగరికం అయింది. అనుకుంటా నేనే అంతపురంలో ఉంటే ఈ విధంగా నేను విగ్రహం అవుతారు అని చెప్పి అనేక రకాలుగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఆ తీర్థాలను చూస్తూ అనుకున్నాడు. నేనే కనుక పూజ పురస్కారం చేయంటే బంగారు పాత్రలతో పట్టు బీజాలతో ఆచరిస్తాను. వీటి పశుపక్షాలు బాగుందని ప్రాంతాల్లో వస్తూ ఉంటారు. అందుకే పట్టుకురా అన్నమాట పండుగ. అదేవిధంగా ప్రసాదాన్ని అక్కడే పడేసి రాజ్యానికి వెళ్తున్నాడు. ఈయన ఏ రాజ్యం కోసం స్వామి ప్రసాదాన్ని ఉత్తరం వెళ్తున్నాడో ఆ రాజ్యం కోల్పోయాడు. ఆ క్షణంలోనే పుణ్యభాగ్యాన్ని 12 పడుతుంది. ఆ మనం క్షణంలో వస్తుంది అనమాట. ఓ రాజు పర్యటన వస్తున్నాడు. ఓ మహారాజా కుమోత్సి కేర పాపేనా నీ చేత ఏదో పాపం ఆచరింపబడింది. దాని పాపం వల్ల పట్టణ సామరాజు నీ యొక్క సైన్యాన్ని, నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క సంతానాన్ని మొత్తం కూడా దానికి అధీనంలో వస్తున్నాడు అని చెప్పేసరికి రాజుగారు పూర్తి పడిపోయారు. వీళ్ళ దగ్గర వెళ్ళిపోయారు. ఓ మహారాజా నీ 3 తప్పులు పాపకర్మ చేశామైనా దేవాలయాలు, బ్రాహ్మణోత్తములు, నదులు, గోవులు కర్మని నమస్కారం చేయాలి. వాటికి ఏం కావాలో ఇచ్చేయాలి. అడగకుండా ఇచ్చేయాలన్నమాట. అన్ని కూడా గోవులు దేవాలయానికి వెళ్ళాం. ఏదో కష్టం జరుగుతుంది. మరి సిమెంట్ బస్తాలో 3 మనం ఉన్న అవకాశాలు బట్టి ఇచ్చేయాలంటే వాళ్ళు అడగక్కర్లేదు. మనం అడగలే ఒక ఒక్కర్లేదు. దేవాలయంలో అంత పుణ్యభావం అన్నమాట. గోవులు గ్రాసం మేడం కోసం ఏదైనా ఇవ్వచ్చు. ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది ఇవ్వచ్చు. నదుల్లో చెత్త చేయకూడదు. చెత్త తీయాలి. చెత్త తీసేస్తే మహాపుణ్యం అన్నమాట. మనం ఏం చేస్తారండి సబ్బు నుంచి షాంపు నుంచి అక్కడే పని చేస్తారు. వాటిని కలిసి చేస్తాం అన్నమాట. అవన్నీ మహాపాపం అన్నమాట. అందుకే రాయినాయని ఏమంటారు నీటి శుద్ధి కోసం. అట్లా పర్వతాన్ని పొందేందుకు ఈ 4 ఉపాయాలు మన కలియుగంలో. అటువంటి ఉపాయాలు ఓడుకున్నాం. వాళ్ళు నమస్కారం చేయలేదు కదా. మరలా వెళ్ళిపోయాడు. తీర్థం స్వీకరించలేదు. ఈ దేవతలను దూషించాడు. ఈ పాపకరం ద్వారా నా యొక్క పాము ఈ విధంగా లభించింది ఆయన చాలా బాధపడుతూ ఆ ప్రయత్నాలకు వెళ్ళి తన తప్పు క్షేత్రం అనుకొని ఈ వ్రతాన్ని ఆచరించి 3 సంవత్సరాల పాటు దిగులు యథాత్మోహం 3 సంవత్సరాల పాటు నిరాహారం, రక్తాహారం, ధర్మస్కృతమైన ఎటువంటి ఆహారం లేకుండా పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ రోజు కూడా ఇదేమైంది. ఆ సైనికులందరూ కూడా ప్రజలకి సైనికుల శిక్షణ ఇవ్వడం. ఈ రాజకీయ అంటే స్వామి నమస్తే చేయడం. ఒక సెకండ్లో తీసుకున్న నిర్ణయం కోసం 3 సంవత్సరాల పాటు పాసాన్ని పెంచాడు. అంటే మనం కూడా అంతే కదా. 2 నిమిషాలు జరుగుతుంది తప్పు. దానికి ఎంత నిమిషాలు చూద్దాం, ఎంత కష్టపడతాం, ఎన్ని చేస్తాం. అట్లా పరమాత్మాన్ని పోగొట్టుకోవడం వల్ల ఆ రాజుగారు 3 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి రాజ్యాన్ని కోల్పోయి సైనికులందరూ కూడా సైనికుల ద్వారా ప్రజలకు కూడా సైనికులు శిక్షణ ఇచ్చి ప్రతి పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు ఆనందంగా వ్రతం చేయడం, స్వామి ప్రార్థన చేయడం. ఇదే ప్రయాణం. కష్టంలో ఉన్నవాడికి భక్తి పెరుగుతుంది బాగా. అట్లా ఈ యొక్క స్వామివారికి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేసి 3 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సైనిక శిక్షణ పొందారు. వాళ్ళ యుద్ధం చేయగలదు అని నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళందరూ సహకారంతో ఎవరు దూషించడం వాళ్ళగా చేయాలి. అలాగే మనం ఎప్పటి దూషించకూడదు. కాబట్టి వాళ్ళకు పడలేదుకోండి. ఎవరి కలిసి చూసుకోవచ్చు. సందర్భాన్ని వదిలిపెట్టాలి. మనుషులు పెట్టుకోవడం అవసరంగా. ఏం చేయడం మనుషులు వదిలిపెట్టాడు. మళ్ళీ వాళ్ళే చేయాలన్నమాట. అట్లా ఆ ప్రజల సహకారంతో ఆ సామంతులను ఎన్నెత్తి రాజ్యాన్ని పొంది ప్రతి పౌరులను వృధా చేస్తూ
ఈ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మాఘ పౌర్ణమి నాడు భగవద్గీతను నిబంధన ఏర్పాటు చేసి మోక్షాన్ని పొందాలని చెప్పిన సుఖమహమని శివగారు కూడా పంచమోధ్యాయం చెప్పారు. పంచమోధ్యాయ శ్రాంత అందరూ అక్షలే అయినమ్మా కథ అయినా వాడు ఖర్చు పెట్టుకో. మాట్లాడకుండా ఉంటారు చేస్తాం. అదే చూస్తున్నాను. అదే అదే భర్త కూడా ఎప్పుడు చదువుతూ ఉంటారు. అది అది లాభాల గురించి, జ్ఞానం గురించి. వ్యాపారాలు సకల శుభ పరంపరా ప్రాప్త్యర్థం సమస్త వ్యాపారాభివృద్ధ్యర్థం వెంకటేశ్వరానికి జ్ఞానవాహనాన్ని షోడశోపచార పూజ గరిష్ఠి నిలబెట్టమా అని చేశారుగా మొదటి నుంచి అన్నీ అయినాయి. నగరేశ్వరికి నైవేద్యం పెట్టింది. అంతేనా? నై 12 అయినట్టుంది. ఎండ వాతావరణం లైట్ గా ఉంది. ఎండ ఉంటే మనం ఉండలేకపోయాం. దీని బట్టి అదే దీని బట్టి ముహూర్త పంచామృతాలు క్షీణం సత్యదేవాలయం సత్యదేవాలయం పుత్రపౌత్రాభివృద్ధిరస్తు వ్యాపారాభివృద్ధిరస్తు. అయ్యా రండి ఒకసారి చిత్రిస్తాను. సత్యదేవ ప్రసాదసిద్ధి ద్వారా పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. ఆచరిత వ్రత సంపూర్ణ భావాబ్ది ద్వారా దీర్ఘసుమంగళీ భవ. మసా పట్టమ్మా ఈ పళ్ళి నీటిగా అకాలం క్షీరం సత్యదేవాలయం భావం వెంకటేశ్వర అయిపోయింది. ఆశీర్వాదం అయింది. అంటే తాంబూలం పెట్టారు.